ఘనంగా కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ 2వ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని స్థానిక జీపీఆర్ గ్రాండ్ నందు కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ 2వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కాక్షాయని సంస్థ చైర్మన్ మల్లికార్జున నాయుడు చేతుల మీదుగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతుంది. సో ఈ శుభ సందర్భంగా మేము ఎంతోగానో ఒక మంచి ప్రాజెక్ట్తో ముందుకు వచ్చి కస్టమర్ల ఆశీస్సులతో కావచ్చు, మార్కెటింగ్ మిత్రుల అభినందనతో కావచ్చు మేము మంచి స్థాయిలో ఉన్నాము. సో ఈరోజు మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణమైనటువంటి ల్యాండ్ ఓనర్స్, డెవలపర్స్, వెల్ విషర్స్ అండ్ ముఖ్యంగా మార్కెటింగ్ మిత్రులు. ఎప్పుడు కూడా నేను మార్కెటింగ్ మిత్రులందరూ కూడా నా కుటుంబ సభ్యులు అంటాను. అది పేరుకే కాకుండా చేతలో కూడా చూపించాలని మేము ఈరోజు ఆడియో కూడా రిలీజ్ చేస్తున్నామండి, ఆడియో వీడియో. సో మేము ఎలాంటి సపోర్ట్ చేయాలి, కస్టమర్లు కానీ ఏజెంట్లకు కానీ ఒక మంచి ప్రాజెక్ట్తో ముందుకు ఎలా రావాలి అనే ఆలోచనతోనే ఉంటాము. సో మేము 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వక ముందే ఒక 4 ప్రాజెక్టులు కంప్లీట్ చేయగలిగాం. మరో 3 ప్రాజెక్టులు ముందుకు వస్తున్నాం. జనవరిలో మేము సంక్రాంతి తర్వాత అనౌన్స్మెంట్ జరుగుతాయండి. సో నెల్లూరు నుంచి కాబలికెళ్ళే రోడ్లో తగదర్తి దగ్గర ఒక 60 ఎకరాల ప్రాజెక్ట్ ముడా ప్రాజెక్ట్ తోటి, మరియు ధనలక్ష్మీపురం కలివేపాలెం రోడ్లో 25 ఎకరాలు ఫేజ్ 2 తోటి, అదేవిధంగా గోల్డెన్ సిటీ మట్టెంపాడు ఆమంచెల దగ్గర 14 ఎకరాలతో ఫేజ్ 3 తోటి ముందుకు రాబోతున్నాం. సో ఇప్పుడు వరకు మమ్మల్ని ఎలా గౌరవించారో, నమ్మారో, అభినందించారో అదేవిధంగా ఈ 3 ప్రాజెక్టులు కూడా కంటిన్యూ చేయాలని, థర్డ్ యానివర్సరీ చేసుకునే లోపల కనీసం ఒక 10 ప్రాజెక్టులైనా మనం, అంటే ఇప్పుడు వరకు మనం 4 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం, 3 ప్రాజెక్టులు అనౌన్స్ చేసాం, మరో 3 ప్రాజెక్టులు కూడా మనం అనౌన్స్ చేయాలని, మీ ఆశీస్సులు, సపోర్టు ఇదే విధంగా కొనసాగించాలని. అండ్ కస్టమర్లు కూడా ఒకటే చెప్తున్నానండి, నెల్లూరులో మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు, ల్యాండ్ ఓనర్స్ కావచ్చు, అందరూ కూడా చాలామంది కంపెనీస్ చేస్తున్నాం, పోటీగా ఉన్నాం. మాతో పాటు చాలా మంచి కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీస్ వచ్చి ఉన్నాయి. సో అందరూ కూడా మార్కెటింగ్ వాళ్ళతో పాటు కస్టమర్లు కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఒక ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ కొంటున్నామంటే ఎలాంటి ప్రాజెక్టులో కొనాలి, ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నుడా అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి, రేరా పర్మిషన్స్ తీసుకోవాలి, బ్యాంక్ లోన్ సదుపాయం ఉండాలి. ఇప్పుడు మనం ఒక వెంచర్ లాంచ్ చేస్తున్నామంటే అప్రూవల్స్ రాకుండా లాంచ్ చేయడం చాలా తప్పండి, గవర్నమెంట్కి విరుద్ధంగా పోతున్నట్టు. సో దయచేసి మిత్రులందరూ గమనించాలి ఏంటంటే, నుడా పర్మిషన్స్ వచ్చిన తర్వాతే లేఅవుట్ రిలీజ్ చేసి లాంచ్ చేద్దాం అనేది చాలా మంచి విషయం అనుకున్నాం మేము. సో అదేవిధంగా మేము ముందుకెళ్ళాము. అండ్ డెవలప్మెంట్స్ కూడా లెస్ దాన్ 6 monthsలో 100% డెవలప్మెంట్ చేస్తున్నాము. సో కస్టమర్లు కూడా దయచేసి గుర్తించి అప్రూవల్స్, క్లియర్ టైటిల్స్తో పాటు ఇంతకుముందు ఈ కంపెనీ ఎన్ని వెంచర్స్ చేశారు, చేసిన వెంచర్లో డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారా లేదా, మంచి డెవలప్మెంట్ చేస్తుంటే ఈ ప్రాజెక్ట్లో ఎన్ని నెలల లోపల 100% డెవలప్మెంట్ చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, మా కంపెనీ కావచ్చు ఏ కంపెనీ అయినా సరే లింక్ డాక్యుమెంట్స్ అనేది ఇస్తారండి. ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్వయంగా తీసుకెళ్ళి ఒక మంచి లాయర్కి ఇచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకొని, టైం రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారో కనుక్కొని, ఆ టైం తర్వాతే మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, పేమెంట్స్ మొత్తం కట్టాలని మేము చెప్తున్నాం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన చాలామంది కస్టమర్లు కూడా చూసామండి, బాధపడటం. సార్ మేము అన్నాథరైజ్డ్ లేఅవుట్లో కొన్నాం, రిజిస్ట్రేషన్ ఇంకా కావట్లేదు, చెప్పిన డెవలప్మెంట్స్ ఇంకా చేయట్లేదు, మేము కొని 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, కానీ కొన్న రేటు కంటే ఇంకా తక్కువ పడుతున్నారు, కానీ కనీసం మాకు బ్యాంక్ వడ్డీ కూడా గిట్టుబాటు కావట్లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని. సో అందుకనే మేము ఏం చేస్తున్నామంటే, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి కూడా తక్కువ ప్రైస్లో ప్లాట్ కొనాలి అంటే కనీసం ఒక 10 లక్షల్లో మినిమం గ్యారెంటీగా నుడా అప్రూవల్తో ఇవ్వాలన్న ఆలోచనతోటి కొత్తూరు దగ్గర మేము వైవిఆర్ సిటీ అని కోతురన్న సపోర్ట్ తోటి మేము అక్కడ వెంచర్ తీసుకోవడం జరిగింది. సో మీకు సంక్రాంతి తర్వాత అది కూడా లాంచింగ్ చేస్తామండి. సో మన దగ్గర 10 లక్షల నుండి 25 లక్షల వరకు ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి, మినిమం 25 అంకణాలతోటి. సో దయచేసి ఇవన్నీ మీరు చూసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 100 సార్లు ఆలోచించి ఒక మంచి ప్రాజెక్ట్లో, ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. సో నేను ఒక రియల్ ఎస్టేట్లో చైర్మన్గా చెప్పట్లేదండి, మేము కూడా ఒక కస్టమర్గా ప్లాట్ కొన్నప్పుడు ఎన్ని విధాలుగా మేము ఇబ్బంది పడ్డామో చూసాం. కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా సిస్టమేటిక్గా ఉన్న కంపెనీతోటి మీరు ముందుకెళ్ళండి. అదేవిధంగా మాతో ప్రయాణిస్తున్నటువంటి సీనియర్ డైరెక్టర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, అసోసియేట్స్, డైరెక్టర్స్, కస్టమర్స్, అడ్మిన్ డిపార్ట్మెంట్, కాంట్రాక్టర్స్, వీళ్ళందరూ కూడా ఈ సెకండ్ ఇయర్ సెలబ్రేషన్స్ శుభ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ